సమకాలీన క్రికెట్లో తిరుగులేని బ్యాటర్ విరాట్ కోహ్లీ మొత్తం 547 అంతర్జాతీయ మ్యాచ్లాడిన అనుభవం అతడి సొంతం. 3 ఫార్మాట్లలో కలిపి 27,000కు పైగా పరుగులు, ఎన్నో రికార్డులతో 16 సంవత్సరాలుగా తనదైన ముద్ర. కానీ ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోయిన విరాట్ ఇంటా బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దశాబ్దంన్నరకు పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఆటగాడు ఇంత సుదీర్ఘకాలం ఫామ్ లేమితో సతమతం కావడమా? ఎప్పటికి బయటపడతాడు ఆ తడబాటు నుంచి? ఎంతకాలం అతడికి ఇంకా జట్టులో చోటు అని తీవ్రంగా ప్రశ్నించిన వారు లేకపోలేదు. అయితే బోర్డర్ గవాస్కర్ సిరీస్ తొలి టెస్టులో సెంచరీతో విరాట్ ఆట మళ్లీ గాడిలో పడినట్టే అని అతడి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ తర్వాత 4 టెస్టులలో అతడు నిరాశపరిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో సిరీస్లో ఆఖరి వన్డేలో హాఫ్ సెంచరీతో కోహ్లీ మళ్లీ టచ్లోకి వచ్చాడు. ఇక ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో మ్యాచ్లో విరాట్ విఫలమయ్యాడు. దాంతో టోర్నీలో అతి కీలకమైన పాకిస్తాన్తో మ్యాచ్లో కోహ్లీ ఎలా ఆడుతాడో అనే ఆందోళన వ్యక్తమైంది. అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై మ్యాచ్ అంటే కోహ్లీ రెచ్చిపోతాడు. 2022 టీ20 వరల్డ్ కప్ మెల్బోర్న్ మ్యాచ్లో తన అద్భుత బ్యాటింగ్ను గుర్తు చేస్తూ ఛాంపియన్స్ ట్రోఫీ పోరులో విరాట్ చెలరేగిపోయాడు. క్రీజ్లో కుదురుకునే వరకు బ్యాక్ఫుట్ గేమ్ ఆడిన కోహ్లీ ఆపై క్రీజ్ బయటకు వచ్చి సంధించిన షాట్లు అదరహో అనిపించాయి. హారిస్ రఫ్ బౌలింగ్లో కవస్ దిశగా అతడు కొట్టిన బౌండరీ చూసి తీరాల్సిందే. చాన్నాళ్ల తర్వాత తన ట్రేడ్ మార్క్ షాట్లతో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాడు. ఓర్పు నేర్పు ఇన్నింగ్స్తో టీమిండియా విజయంలో మరోసారి కీలక భూమిక పోషించాడు. అజేయ సెంచరీతో తనలో ఇంకా సత్తా ఉందని నిరూపించాడు. ఇక విరాట్ ఒక్కో షాట్ కొడుతుంటే కెప్టెన్ రోహిత్ శర్మలో కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. అతడి ఒక్కో షాట్ కు చప్పట్లు చెరిచి కోహ్లీలో ఉత్సాహం నింపాడు. చివరగా విరాట్ సెంచరీ మార్క్ చేరగానే రోహిత్ సంతోషం రెండింతలైంది.